పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తు ప్రభుని యందు ప్రియులకు దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, క్రీస్తు జయంతికి సిద్ధపడుతున్నటువంటి ఈ పవిత్రమైన ఆగమన కాలంలో మన గమనం ఎటు? దేవుని వైపా, ఈ లోకం వైపా అని మనల్ని మనం ప్రశ్నించుకుంటూ ప్రతిరోజు బైబిల్ గ్రంథములో కొంతమంది పుణ్యాత్ములు ఏ రీతిగా అయితే సిద్ధపడ్డారో మనము సైతము ఆ రీతిగా సిద్ధపడడానికి ప్రయత్నిస్తున్నటువంటి ఈ ధ్యాన వడకానికి మరొకసారి మీ అందరికీ కూడా ప్రేమపూర్వకమైనటువంటి స్వాగతం పలుకుతూ ఉన్నాను. ఈరోజు మన ధ్యానాంశం రూతు సిద్ధపాటు. రూతు సిద్ధపాటు. ఈ రూతు జీవితం మనందరికీ కూడా సుపరిచితమే. ఒక అన్యురాలు భక్తురాలుగా ఎలా సిద్ధపడింది? రూతు ఒకప్పుడు అన్యురాలు, కానీ భక్తురాలుగా ఎలా సిద్ధపడింది? ఒక దాసురాలు, ఒకప్పుడు అన్య దేవతా విగ్రహాలకు దాసిగా బ్రతికినటువంటి ఈమె, లేకపోతే పేదరికములో బోవజు అనేటువంటి పొలములో ఒక దాసురాలిగా బ్రతికినటువంటి ఈ రూతు అదే పొలానికి యజమానురాలిగా ఎలా సిద్ధపడిందో మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం. విషయాల్లోనికి వెళ్ళే ముందుగా ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చదువుకుందాం. అమ్మోనీయులను, మోవాబీయులను, వారి వంశజులను 10వ తరము వరకు కూడా ప్రభువు ప్రజలలో చేరనీయరాదు అన్నది ఒక ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఒక చట్టం. ఏంటంట? అటు అమ్మోనీయులను కానీ ఇటు మోవాబీయులను కానీ 10 తరాల వరకు ఇజ్రాయేలీలతో చేరనీయవద్దు. ఇది దేవుని యొక్క ధర్మశాస్త్రం యొక్క శాసనము అని ఇజ్రాయేలు ప్రజలు ఒక నియమాన్ని విధించుకున్నారు. ఎందుకని ఈ మోవాబీయులను చేరనీయకూడదు ఇజ్రాయేలీలలో? ఎందుకు ఈ అమ్మోనీయులు ఎవరు? అసలు మోవాబీయులు ఎవరు? నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, అసలు రూత్ ఎవరు అంటే మోవాబీయురాలు. జాగ్రత్తగా వినండి. ఎందుకు ఈ అమ్మోనీయులను కానీ మోవాబీయులను కానీ మన గ్రూపులో చేరనీయవద్దని ఇజ్రాయేలీలు ఒక రూల్ పెట్టుకున్నారు అంటే, మనం ఆదికాండం 19వ అధ్యాయము 37వ వచనంలో ఒక మాట చదవాలి. 36 నుంచి చదువుతాను. కొంచెం ఇబ్బందికరమైనటువంటి మాటలు, కానీ నేను చదవాలి, తప్పదు. ఈ విధముగా లోతు కుమార్తెలు తండ్రి వలన గర్భవతులైరి. వారిలో పెద్ద కూతురు కుమారుని కని అతనికి మోవాబు అను పేరు పెట్టెను. అతడే ఇప్పటి మోవాబీయులకు మూల పురుషుడు. చిన్న కూతురు ఒక కుమారుని కని అతనికి బెన్ అమ్మి అని పేరు పెట్టెను. అతడే ఇప్పటి అమ్మోనీయులకు మూల పురుషుడు. లోతు తన కుమార్తెలతో చేసినటువంటి హేయమైన, జుగుప్సాకరమైన, నీచమైనటువంటి పాడు పని నా నోటితో నేను చెప్పలేను, కానీ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. తాను తప్పతాగి చేసినటువంటి ఈ పాడు పనికి తన 2 కూతుళ్ళు గర్భవతులై పెద్ద కుమార్తె వలన మోవాబు పుడితే చిన్న కుమార్తె వలన అమ్మోనీయుడు పుట్టాడు. అంటే ఈ పాపిష్టి కార్యం వల్ల 2 చెడు జాతులు, దుర్మార్గపు జాతులు పుట్టడానికి వీరు కారణమయ్యారు. అంటే ఈ మోవాబీయుడు ఎలా పుట్టాడో మీకు అర్థమవుతుంది కదండి. లోతు యొక్క పెద్ద కుమార్తెకు పుట్టినటువంటి వాడు, అంటే పాపం వలన పుట్టినటువంటి వాడు ఈ మోవాబీయుడు. కనుక ఈ మోవాబీయులను 10వ తరం వరకు మనలో చేరనీయవద్దు అని ధర్మశాస్త్రంలో శాసనం వేయించుకున్నారండి. ఇంకా మోవాబీయుల గురించి చెప్తే, ఇజ్రాయేలులను శపించడానికి బలాము ప్రవక్తను ప్రేరేపించింది ఈ మోవాబు రాజు అయినటువంటి బలాకు. చూడండి, శాపంతో పుట్టినటువంటి వాడు ఇజ్రాయేలు ప్రజలను శపించడానికి బలాము ప్రవక్తను ప్రేరేపించాడు ఒక రాజు, మోవాబు రాజు బలాకు. అంటే ఇజ్రాయేలీలను విగ్రహారాధన వైపు, వ్యభిచారం వైపు నడిపి దేవుని ఉగ్రత వచ్చేలా చేసింది కూడా మరలా ఈ మోవాబీలు. ఎంత చెడ్డవాళ్ళో చూడండి ఈ మోవాబీలు. అందుకే దేవుడు వీరిని శపించాడండి ద్వితీయోపదేశకాండంలో. ఎంత దుర్మార్గపు క్రియలకు పాల్పడ్డారు కాబట్టి, ఇజ్రాయేలులారా, మోవాబీయులను కానీ అమ్మోనీయులను కానీ వారికి పుట్టిన 10 తరాల వరకు ఎవరిని కూడా వారి వంశాలని మన బ్యాచ్లో చేర్చుకోవద్దు అని ద్వితీయోపదేశకాండంలో మనం చదువుకుందాం.
అయితే అంత కట్టడి చేస్తే ఇక్కడ మనం క్రిస్మస్ పండగ సందర్భంలో చదువుకునే సువార్త మత్తయ్య గారు వ్రాసిన క్రీస్తు శుభవార్త 1వ అధ్యాయము 5వ వచనంలో యేసుక్రీస్తు వంశావళి గురించి చెప్తున్నప్పుడు చదువుతాను చూడండి. రాహాబు వలన సల్మోనునకు బోవజు జన్మించెను, రూతు వలన బోవజునకు ఓబేదు జన్మించెను, ఓబేదునకు ఈషాయి జన్మించెను. అంటే శాపగ్రస్తురాలైనటువంటి ఈ మోవాబీయురాలికి, ఈ రూతుకి క్రీస్తు వంశావళిలో చోటు ఎలా దక్కింది? మోవాబీయురాలను ఎవరినీ కూడా 10 తరాల వరకు మన ఇజ్రాయేలీల గ్రూపులో చేర్చుకోవద్దన్నది కదా ధర్మశాస్త్రం యొక్క చట్టం ద్వితీయోపదేశ కాండంలో. మరి అంతగా శపించబడినటువంటి ఈ మోవాబీయులకు పుట్టినటువంటి ఈ రూతు యేసుక్రీస్తు వంశావళిలో చోటు సంపాదించుకోవడానికి ఎలా సిద్ధపడింది? ఈ శాపగ్రస్తురాలు దీవించబడేలాగా మారడానికి ఎలా సిద్ధపడి ఉంటుందో మనం తెలుసుకోవడమే. ప్రియులకు దేవుని బిడ్డలారా, మీరు కానీ నేను కానీ మన తాతల తరంలో కానీ తండ్రుల తరంలో కానీ చెయ్యకూడనటువంటి పాపాలకు, నేరాలకు, దోషాలకు మనము కూడా శాపాల పాలయ్యామేమో. తరతరాలు శాపాలు మూటగట్టుకొని మోయాల్సి వస్తుందేమో. ఏ పాపం కట్టుకున్నామో శాపం మనల్ని, మన కుటుంబాన్ని వెంటాడుతుందేమో. మన కంటికి కనిపించిన శాపాలు, మన చెవులకు వినిపించని శాపాలు. ఈ శాపాల నుంచి బయటపడి రూతు ఎలాగైతే క్రీస్తు వంశావళిలో చోటు సంపాదించుకుందో, నేను సైతము నా కుటుంబములో ఉన్నటువంటి శాపాల నుంచి బయటపడి దేవుడి రాజ్యములో చోటు సంపాదించుకోవాలి అన్నదే ఈనాటి ప్రసంగం యొక్క ముఖ్య ఉద్దేశం. ముందుగా చరిత్రకారుల యొక్క అభిప్రాయం ప్రకారం నేను కొన్ని గ్రంథాలను అన్వేషించి కొన్ని చోట్ల దొరికినటువంటి చారిత్రాత్మక ఆధారాల ప్రకారంగా కొంత విషయాన్ని సేకరించాను, అది మీతో పంచుకుంటాను. ముఖ్యంగా కెతూవిం అనేటువంటి యోధా మత గ్రంథాల్లోనూ యూదుల పండగ సందర్భంలో షావోట్ అనేటువంటి పండగలో రూతు కథను కథలుగా ఎలా చెప్పేవారో వాటి ఆధారంగా రూతు యొక్క గతాన్ని నేను మీతో పంచుకుంటున్నాను. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇది బైబిల్లో లేదు. చారిత్రక కథనాల ప్రకారం కెతూవిం అనేటువంటి యోధా మత గ్రంథంలో ఉన్న దాని ప్రకారం, అదేవిధముగా షావోట్ అనేటువంటి యోధా పండగల్లో రూతు కథను కథలుగా చెప్పుకునే తీరును బట్టి, నాకున్న సమాచారాన్ని బట్టి నేను మీతో పంచుకుంటున్నాను. ఈ మాటలు వినండి. రూతు యొక్క పుట్టుక ఎలా పుట్టింది, ఏం చేసేది, ఆమె గతం గురించి మాట్లాడుకోవలసి వస్తే, క్రీస్తుకు పూర్వం 1300 సంవత్సరములో ఇజ్రాయేలీయులను న్యాయాధిపతులు పరిపాలిస్తున్న కాలంలో రూతు జన్మించింది. ముఖ్యంగా న్యాయాధిపతి అయినటువంటి ఏహూదు కాలంలో రూతు జన్మించింది అన్నది రూతు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనము నీకు చదివి వినిపిస్తాను. న్యాయాధిపతులు పరిపాలన చేయు కాలమున దేశమున పెద్ద కరువు వచ్చెను కనుక యోధారాజ్యమునందలి బెత్లెహేములో నివసించునొకడు తన భార్యను తన 2 కుమారులను తీసుకుని మోవాబు దేశమునకు వలస వెళ్ళిపోయాను. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే, న్యాయాధిపతులు పరిపాలన చేయు కాలమున, ముఖ్యంగా ఏహూదు అనే న్యాయాధిపతి పరిపాలించు కాలమున ఈ రూతు జన్మించినట్లుగా మనకు తెలుస్తుంది. అయితే ఎవరయ్యా ఈ రూతు? మోవాబులో నివసించే మోవాబు రాజు అయినటువంటి ఎగ్లోను యొక్క కుమార్తె ఈ రూతు అంట. మోవాబు రాజు అయినటువంటి ఎగ్లోను అనబడేవాడి యొక్క కూతురు ఈ రూత్ అంట. అయితే ఆ కాలంలో మోవాబు రాజ్యంలో యాజకత్వం రాజరికం రెండు కూడా కలిసి ఒకరే చేసేవారు. వింటున్నారండి? రాజరికము యాజకత్వం రెండు కూడా ఒకరి పాలనలోనే ఉండేవి. కాబట్టి ఈ రూతు తండ్రి అయినటువంటి ఎగ్లోను తన కూతురిని ప్రధాన పూజారిగా చేశాడు. అంటే రూతుని ప్రధాన పూజారిగా చేసి కెమోషు దేవతను ఆరాధించేలాగా చేశాడనమాట. అంటే మోవాబులో ఏ దేవతను ఆరాధించేవారు? కెమోషు అనే దేవతను. వినాలండి జాగ్రత్తగా, కెమోషు అనే దేవతను. అయితే ఎవరు పూజారి? కెమోషు దేవతను పూజించే పూజారి ఎవరంటే
ఆ రాజుగారి యొక్క కూతురు అంటే ఎగ్లోని యొక్క కూతురే రూతుని కెమోషు దేవతను ఆరాధించే పూజారిగా, సంవత్సరానికి ఒకసారి ఈ ప్రధాన పూజారి అయిన రూత్ ఏం చేసేదో తెలుసా? రాజ్యం యొక్క క్షేమం కోసం ఈ కెమోషు దేవతకు పసిపిల్లలను బలిగా అర్పించేదంటండి. ఆ కెమోషు దేవత ఇలా ఉంటే కెమోషు దేవత చేతిలో పసిపిల్లలను పెట్టి నరబలి చేసి కింద నుండి మంట మండించి పిల్లల్ని దహనబలిగా అర్పించేది. అంతా కూడా రూతు యొక్క కనుసన్నల్లో జరిగేదంట మోవాబు రాజ్యంలో. ఇదండి రూతు యొక్క గతం. ఏమంటే బైబిల్లో ఉందా చూపించండి అంటే నా వల్ల కాదండోయ్. ఇది మీకు ఆల్రెడీ నేను చెప్పినట్లుగా చారిత్రక గ్రంథాల ఆధారంగా అక్కడ ప్రజలు పండగ టైంలో కథలుగా చెప్పుకునేటువంటి వాటిలో ఉన్నటువంటి భాగంలో నేను ఇది చెప్తున్నా. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ విధంగా రూతు జీవిస్తూ ఉండేదంట మోవాబులో కెమోషు దేవతను ఆరాధిస్తూ నరబలి అర్పిస్తూ. ఇలాంటి సమయంలో బెత్లెహేము నుండి వలస వచ్చినటువంటి వీరి కుటుంబం ఉంది కదండి, నవోమి, ఎలీమెలకు నవోమి అనేటువంటి వాళ్ళు దంపతులు. వారికి 2 మగపిల్లలు ఉన్నారు, మహులోను, కిల్యోను. ఈ 2 పిల్లల్లో మహులోను అనేవాడు ఏదో ఒక పని నిమిత్తం మోవాబు వెళ్ళాడంటండి. ఒకరోజు మోవాబు వెళ్తే అక్కడ ఈ దేవాలయాన్ని చూడడానికి వెళ్ళాడంట. వెళ్తే అక్కడ దేవాలయంలో పూజారి వృత్తి చేస్తున్నటువంటి ఈ రూతును చూశాడంట. ఎవరు? మహులోను. ఇజ్రాయిలీలకు మెడలో ఒక బిల్ల లాంటిది, ఒక మెడల్ వేలాడుతూ ఉంటుంది. ఆ మెడల్ మీద ఏముంటాయంటే దేవుడిచ్చినటువంటి 10 ఆజ్ఞలు రాసి ఉంటాయి. పూజారి వృత్తి చేస్తున్నటువంటి ఈ రూతు అక్కడ ఉన్న మహులోను మీద తన కంటి చూపు పడిందంట. సరాసరి మహులోను మెడ మీద వేలాడుతున్నటువంటి 10 ఆజ్ఞల పలకలను చూసిందంట. దగ్గరికి వచ్చి అలా చదువుతుందంట. 10 ఆజ్ఞలు: తల్లిదండ్రులను గౌరవించుదువుగాక, నరహత్య చెయ్యక ఇందువుగాక అని ఆగిపోయింది. నేను చేస్తున్న నరహత్యే కదా. కెమోషు దేవతలకు పసిపిల్లలను నరబలి ఇస్తున్నాను కదా అని వివరణ అడిగిందంట. మీకెవరు చెప్పారు నరహత్య చేయకూడదని? ఈ 10 ఆజ్ఞలు ఏంటి, దీని కథ ఏంటంటే మహులోను రూతుకి మొత్తం వివరించాడంట. మేము ఆరాధించే దేవుడు యావే దేవుడు, ఆ దేవుడు మాకు ఈ ఆజ్ఞలన్నీ కూడా నెరవేర్చమన్నాడని చెప్పి యావే దేవుని గురించి మాట్లాడుతూ ఉంటే, అప్పుడు నరహత్య చెయ్యరాదు, వ్యభిచరించరాదని తెలుసుకున్నటువంటి రూతు నిజదేవుడైనటువంటి యావేను ఆరాధించడం మొదలుపెట్టి తన పూజారి పదవిని వదిలిపెట్టి కెమోషు దేవతను వదిలిపెట్టింది. ఫలితంగా మోవాబు రాజు రూతును మోవాబు రాజ్యము నుండి బహిష్కరించాడంట. కొన్నాళ్లకు ఈ రూతే తనను చూడ్డానికి వచ్చినటువంటి ఎలీమెలకు కొడుకైనటువంటి మహులోనును పెళ్ళాడి జీవించిందని చరిత్ర మన ముందుకు ఇస్తున్నటువంటి ఒక సమాచారం. మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. రూతు గతం, ఈ గతములో కెమోషు దేవతను ఆరాధించినటువంటి ఈ రాజకుమార్తె అయిన రూతు ఆ దేవతను వదిలిపెట్టి మహులోనును ఎలా పెళ్ళాడిందో ఇంతవరకు మనం నేర్చుకుందాం చరిత్ర ఆధారంగా. అయితే ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇప్పుడు కథలోనికి వెళ్దాం. బైబిల్ గ్రంథంలో ఉన్న కథ. బెత్లెహేములో ఉన్నట్టుండి ఒకరోజు కరువు వచ్చిందంట. ఆ బెత్లెహేములో అప్పటి వరకు ఎవరు కాపురం ఉంటున్నారు? ఎలీమెలకు, నవోమి అనే దంపతులకు 2 పిల్లలు ఉన్నారు, మగపిల్లలు, మహులోను, కిల్యోను. ఏదో కరువు వచ్చింది కదా అని చెప్పి కొన్ని రోజులు ఆగచ్చు కదండి బెత్లెహేములో. బెత్లెహేము అంటే అర్థం ఏంటి? రొట్టెల ఇల్లు అని అర్థం. ద హౌస్ ఆఫ్ బ్రెడ్ అని. హౌస్ ఆఫ్ బ్రెడ్, రొట్టెల ఇల్లు అని పిలిపించుకున్న బెత్లెహేములో కరువు వస్తే ఇంకెలా, మా వల్ల కాదని సరాసరి బెత్లెహేము నుండి మోవాబుకు 50 మైళ్ళ దూరం అండి. అంటే కిలోమీటర్లో చెప్పుకోవాలంటే 82 కిలోమీటర్ల దూరం. ఈ కుటుంబం అంటే నవోమి కుటుంబం బెత్లెహేము నుండి మోవాబునకు వలస వెళ్ళిపోయారండి. కరువు వచ్చిందని 82 కిలోమీటర్ల దూరం. పాపపు దేశమైన మోవాబునకు ఎలీమెలకు కుటుంబం వలస వెళ్ళిపోయింది. మోవాబు అంటున్నా. అసలు మోవాబు అన్న మాట మీకు బైబిల్ గ్రంథ ప్రకారంగా చెప్పాను. మోవాబు ప్రజలు ఎంత డేంజరస్. ఎందుకంటే లోతు యొక్క పెద్ద కుమార్తెకు శాపం వలన పుట్టినటువంటి వాళ్ళు వీళ్ళు.
అమెరికా దేశస్తులు ఆ మధ్య ఒక పవర్ఫుల్ బాంబ్ ఒకటి కనిపెట్టారంటండి. దాని నెంబర్ చెప్తాను, మీరు గూగుల్ చేయొచ్చు. GBU-43-B. ఆ బాంబు పేరు GBU-43-B. ఈ బాంబు పేరు. ఎంత పవర్ఫుల్ బాంబుకి ఏం పేరు పెట్టాలి అని అమెరికా దేశస్తులు ఆలోచిస్తూ ఉంటే దానికి పెట్టిన పేరేంటి తెలుసా? MOAB, మోవాబ్. మోవాబ్ అని బాంబు పేరు పెట్టుకున్నారంటే, అంటే మోవాబ్ అంటే మ్యాసివ్ ఆర్డినెన్స్ ఎయిర్ బ్లాస్ట్. మ్యాసివ్ ఆర్డినెన్స్ ఎయిర్ బ్లాస్ట్, మోవాబ్. దీన్ని మళ్ళా వాడుక భాషలో చెప్పాలంటే మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ అని అర్థం. MOAB, మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్. మోవాబు అంటే అంత భారీ విస్ఫోటనం కలిగినటువంటి బాంబుకి వాళ్ళు పెట్టుకున్న పేరు మోవాబ్. అంటే ఈ మాటకే మనకు అర్థం అవ్వాలి మోవాబు అనేటువంటిది ఎంత భయంకరమైనటువంటి ప్రాంతమో. ఇలాంటి ప్రాంతానికి రొట్టెల ఇల్లైన బెత్లెహేమును వదిలిపెట్టి అక్కడికి వెళ్ళి కాపురం ఉన్నారండి ఈ ఎలీమెలెకు కుటుంబం. ఈ ఎలీమెలెకు అనే ఆ ఇంటి యజమాని చనిపోయిన తర్వాత ఇంకా 10 సంవత్సరాలు ఈ నవోమి కుటుంబం మోవాబులోనే ఉండాల్సి వచ్చిందండి. ఎందుకో ఏంటో మనం మాట్లాడుకుందాం. కీర్తనల గ్రంథం 16వ కీర్తన 4వ వచనాన్ని ఒకసారి చదువుకుందామండి. అన్య దైవములను ఆశ్రయించువారు పెక్కు శ్రమలకు గురియగుదురు అని. నవోమి ఇంట్లో కష్టాలు ప్రారంభమైపోయాయండి. నవోమి ఇంటికి కష్టాలు రావడానికి కారణం ఏంటంటే వాక్యం చెప్తుంది, అన్య దైవములను ఆశ్రయించువారు, నిజమైన దేవుణ్ణి వదిలి అన్య దేవతలను ఆశ్రయించువారు పెక్కు శ్రమలకు గురవుతారు. యాక్చువల్లీ ఒకసారి ఆలోచించండి, కరువు వచ్చిందని బెత్లెహేము నుండి 82 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి మోవాబు వెళ్ళారు. మోవాబు అన్నది శపించబడినటువంటి ఒక నగరం, పాపిష్టి కార్యక్రమాలు జరుగుతున్న ఒక ఊరు, కెమోషు అన్య దేవతను ఆరాధిస్తున్నటువంటి ఒక ప్రాంతం. దేవుణ్ణి వదిలిపెట్టి అన్య దైవములను ఆశ్రయించువారు పెక్కు శ్రమలకు గురవుతారని వ్రాయబడి ఉంది కదా. ఎలీమెలెకు అనేటువంటి నవోమి భర్త చనిపోగానే వెంటనే మోవాబు వదిలిపెట్టి కనీసం వెళ్ళిపోవాలి కదండి, బెత్లెహేముకు వెళ్ళిపోవాలి కదా. ఎందుకు వెళ్ళలేదంటారు? కారణం ఏంటంటే ఎలీమెలెకు అతని 2 కుమారులైన మహులోను కిల్యోనులు కూడా మంచి కళాకారులు అంటండి. రాతితోనూ లోహంతోనూ విగ్రహాలు చెక్కడంలో మంచి నేర్పరులు అంటండి. అంటే విగ్రహాలు చేయడంలో మంచి టాలెంట్ ఉన్నవాళ్ళంటండి. ఇంకేముంది, మోవాబు రాజ్యంలో కెమోషు లాంటి దేవతలు, ఎన్నో దేవతలు ఉన్నాయి. ఆ దేవతల విగ్రహాలు చెయ్యండి అని చెప్పి బోల్డన్ని బేరాలు వాళ్ళకు వచ్చుంటాయి. అంచేత ఇదేదో బాగుంది, మా సొంత ఊరైనటువంటి రొట్టెల ఇల్లు అని పిలువబడిన బెత్లెహేముకు వెళ్తే మాకు అక్కడ ఏం దొరుకుతుంది? వృత్తి కోసమో భత్యం కోసమో ఆశపడి పాపిష్టి నగరమైనటువంటి మోవాబులోనే ఉండిపోవలసి వచ్చిందండి ఈ నవోమి కుటుంబం. వాక్యం ఎంత యథార్థం అండి. దేవుణ్ణి వదిలిపెట్టి అన్య దైవములను ఆశ్రయించు కుటుంబానికి శ్రమలు తప్పవు. అంచేత ఎలీమెలెకు చనిపోయిన తర్వాత అయినా బెత్లెహేముకు వెళ్ళాల్సిన ఈ కుటుంబం వెళ్ళిపోలేదు. అందుచేత తర్వాత క్రమంలో మనం వింటాము, మహులోను కిల్యోనులు కూడా ఇద్దరు కూడా చనిపోయారండి. ఇంట్లో యజమాని మరణించిన సంపద మీద మక్కువతో మోవాబు వదలలేకపోయారు ఈ కుటుంబం. ఇంకా సంపాదించాలి, ఇంకో విగ్రహం చేయాలి అని వాళ్ళ చేతులతో విగ్రహాలు చేసి సంపదే ముఖ్యమని బ్రతికినటువంటి ఆ కుటుంబానికి కీడు దాపురించిందండి. ధర్మశాస్త్ర ప్రకారం మోవాబీయులను వివాహమాడడం తప్పని తెలిసిన సంపద మీద ఉన్న మక్కువతో మోవాబులోనే, అంటే బేరాలు బాగా ఉన్నాయి కదా, అంచేత మోవాబులోనే సెటిల్ అయిపోవాలనే ఉద్దేశంతో మహులోను కిల్యోనులు మోవాబీయులైనటువంటి ఓర్ఫా రూతులను పెళ్ళాడారు అని 4వ వచనంలో మనం చదువుతాం. రూతు గ్రంథం 1వ అధ్యాయంలో. ఇక్కడ 2 తప్పులండి. ఒకటి, రొట్టెల ఇల్లు అని పిలువబడినటువంటి బెత్లెహేమును విడిచిపెట్టడం ఒక తప్పు అయితే, మోవాబీయులను పెండ్లాడడం 2వ తప్పు. ఫలితంగా ఏమైందో తెలుసా? 5వ వచనంలో
ఇద్దరు కుమారులు మహ్లోను కిల్యోనులు కూడా చనిపోయారు. మోవాబులో బ్రతికిన 10 సంవత్సరాలు కూడా నవోమి ఇంట్లో మరణ మృదంగం జరిగిందండి. ఒకే ఇంట్లో ఒకసారి ఊహించుకోండి, ఒకే ఇంట్లో 3 విధవరాళ్ళు, నవోమి, ఓర్ఫా, రూతు. ఈ 3 కూడా వారి భర్తలను కోల్పోయారు. ఎప్పుడు? దేవుణ్ణి వదిలి అన్య దేవతా విగ్రహాల వైపు తొంగి చూసినప్పుడు. నిజదేవుణ్ణి ఆరాధించకుండా కెమోషు దేవతను ఆరాధించే ఆ గడ్డలో బ్రతుకుతున్నప్పుడు, మోవాబు లాంటి శాపగ్రస్తమైనటువంటి ప్రదేశాలలో బ్రతుకుతున్నప్పుడు ఒకే ఇంటిలో మరణ మృదంగం. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించండి. ఈ చెప్తున్న మాటలన్నీ మనము కూడా దేవుణ్ణి విడిచిపెట్టి లోకములో ఉన్నటువంటి పాపం వైపు, విగ్రహాల వైపు, అలవాట్ల వైపు, ఆకర్షణల వైపు మనం వెళ్తే వాక్యం చెప్తా ఉంది కీర్తనల గ్రంథం 16:4లో, అన్య దైవములను ఆశ్రయించువారు, అంటే ఈ లోకాన్ని ఆశ్రయించు వారికి పెక్కు శ్రమలు తప్పవు. యోహాను గారు వ్రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయం 15-16 వచనాలు. ఈ లోకములో ఉన్నదేదియు మనలోనికి రాకూడదు. ఈ లోకములో ఉన్నదంతయు దృష్టి వ్యామోహము, శారీరక వ్యామోహము, అహంకారము, జీవితమునందలి డంబము, ఇవన్నీ ప్రాపంచికములే, ఇవేమియు తండ్రి నుండి వచ్చినవి కావు అన్న మాట మనం అక్కడ చదువుతాం. ప్రియులకు దేవుని బిడ్డలారా, కాబట్టి నవోమి కుటుంబానికి జరిగింది ఈ వాక్యం చెప్తున్న నాకు కానీ వింటున్న మీ కుటుంబాల్లో కానీ జరగకుండా దేవుడు దీవించునుగాక. దేవుడు ఇంటిని వదిలిపెట్టి మోవాబుకి వెళ్ళినటువంటి నవోమి కుటుంబం సంపదపై ఉన్న మక్కువతో ఆ పాపిష్టి చోటును వదల్లేక తన ఆప్తులనే కోల్పోవలసి వచ్చింది. మనం కూడా ఏదో ఒకటి వదులుకోలేకపోతున్నాం కదూ. మోవాబు అనే చోటును ఈ నవోమి కుటుంబం వదులుకోలేకపోయినట్లే మనం కూడా కొన్ని ప్రదేశాలు వదులుకోలేకపోతున్నామేమో. చెడు ప్రదేశాలు, చెడు స్నేహాలు, చెడు అలవాట్లు, చెడు దృశ్యాలు, ఇవన్నీ వదులుకోకపోతే ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ క్రిస్మస్ వేళ, ఈ ఆగమన కాలంలో మనము కూడా మన చుట్టూ ఉన్న మోవాబులను వదిలిపెట్టే అసలు సిసలైన కాలం ఈ కాలం అని మనం గుర్తిరుగుదాం. అయితే చూద్దాం, రూతు జీవితంలో ఒత్తిడి పెరిగిపోయిందండి. రూతు మన చరిత్రలో మాట్లాడుకున్నట్లుగా ఎప్పుడైతే మోవాబులో కెమోషును ఆరాధించే ఒక పూజారి వృత్తి చేస్తూ ఉండేదని చెప్పుకున్నాం కదా. కెమోషు అనే దేవతను ఎప్పుడైతే వీడి నిజదేవుణ్ణి ఎప్పుడైతే నమ్మి ఒక యూదురాలుగా మారి మహ్లోనును ఎప్పుడైతే పెళ్ళాడిందో, మహ్లోను ఆవిడికి నేర్పించుంటాడు ఒక భర్తగా, ఇదిగో మా దేవుడు ఎంత గొప్పవాడు, అంత గొప్పవాడని దేవుడి గురించి కాస్తో కూస్తూ నేర్పించే ఉంటాడు. తత్ఫలితంగా ఏం జరిగిందో తెలుసండి, రూతు మీద ఒత్తిడి పెరిగిపోయింది, ప్రెషర్, స్ట్రెస్. ఎవరి నుంచి? మోవాబీయుల నుంచి. రూతు ఇవన్నీ వదిలిపెట్టి ఆ మోవాబులోనే ఒక యూదురాలుగా బ్రతికే సందర్భంలో ఆ ప్రజలు ఎంతో ఒత్తిడికి గురి చేస్తుంటారు కదా, ఎన్నో బాధలు పెట్టుంటారు కదా, ఎంతో నిరాదరణకు గురి చేస్తుంటారు కదా. పైపెచ్చు భర్త చనిపోయిన తర్వాత 10 మంది అమ్మలక్కలు చేరి ఏమని ఉంటారో తెలిసిన రూతుని, ఇదంతా కెమోషు దేవత ఉగ్రత, అందుకే తిరిగి వచ్చాయి. ఆ దేవతను వదిలిపెట్టి నువ్వు ఈ దేవుణ్ణి ఆరాధించుకున్నావు కదా, అందుకే నీ భర్త చనిపోయాడు, అందుకే నీ పెనిమిటి చనిపోయాడు, అందుకే నువ్వు విధవరాలుగా మారిపోయావు, నీకెందుకు ఈ కర్మ. అందుకే మరలా ఆ పాత దైవాన్ని, ఏ దైవాన్ని అయితే కెమోషు దైవాన్ని ఆరాధించేదానివి కదా, ఆ దైవానికే వచ్చే. ఎందుకంటే కెమోషు దేవత నీ మీద కోపగించాడు, అందుకే నీ భర్తను తీసుకెళ్ళిపోయాడు. ఎలాంటి అమ్మలక్కల మాటలు, ముసలమ్మల మాటలు బైబిల్లో చెప్పినట్లుగా మనకు కూడా వినిపిస్తాయండి. ఏదైనా జరగరానిది జరిగితే, మన ఇంట్లో ఏదైనా ఒక అరిష్టం జరిగితే, ఒక చావు జరిగితే, ఇదిగో పలానా దేవత కోపించింది, ఆ దేవతకి శాంతి చెయ్యాలని చెప్పుకు తిరిగి జోబులు నింపుకునే వాళ్ళు మన చుట్టూ కనబడతారు. జాగ్రత్త. కాబట్టి ప్రియులకు దేవుని బిడ్డలారా, ఏదో జరగరానిది జరిగితేనో, ఏదో కష్టం వస్తేనో, ఇదిగో ఆ దేవుణ్ణి వదిలిపెట్టి ఈ దేవుని నమ్ముకున్నావు కాబట్టి నీకు ఇన్ని కష్టాలని చెప్పేవారుంటారు. జాగ్రత్త. రూతు మీద ఇలాంటి ఒత్తిడి ఎంత పెరిగినా రూతు మాత్రం దేవుడి కోసం నిలబడింది, సిద్ధపడింది. అందుకే మనం ఆరంభంలో చెప్పాం కదా, ఈ మోవాబీయురాలికి, ఇలా శాపగ్రస్తమైన మోవాబులో పుట్టినటువంటి ఈ రూతుకి క్రీస్తు వంశావళిలో చోటు ఊరకనే దొరకలేదండి.
ప్రెషర్స్ తట్టుకుంది, ఒత్తిడి తట్టుకుంది. అప్పుడే మనకు కూడా దేవుడి రాజ్యంలో చోటు దొరుకుతుంది. అయితే రూతు చెప్పుంటుంది ఇలాగా, నేను ఏదో ఆశించి యావే దేవుణ్ణి నమ్మలేదు. ఈ దేవుడి దగ్గరికి వచ్చి ఏదో ఆశించి నేను రాలేదు. ఈయన గొప్ప దేవుడని నమ్మినందుకే నేను ఈ దేవుణ్ణి ఆరాధిస్తున్నాను. ఏదో ఆశించి కాదు. ఈ దేవుడి దగ్గరికి వస్తే స్వస్థతలు జరుగుతాయనో, నాకు అప్పులు బాధలు తీరిపోతాయనో, నాకు సంతాన భాగ్యం కలుగుతుందనో, నాకు ఉద్యోగాలు వస్తాయనో ఏదో ఆశించి నేను ఈ దేవుణ్ణి దగ్గరికి రాలేదు. నాకు నమ్మకం కలిగింది కాబట్టి ఈ దేవుడి దగ్గరికి వచ్చానని రూతు చెప్తా ఇంకా ఇలా అనుంటుంది, మానవునిలో ప్రేమాప్యాయతలు చూసే దేవుడే నాకు కావాలి కానీ తన స్వార్థం కోసమో సంతృప్తి కోసమో మనుష్యుల బలి కోరే ఈ కెమోషు దేవత నాకు అక్కర్లేదని తెగేసి చెప్పేసిందండి. మానవుల యొక్క ప్రేమాప్యాయతలు ఆశించే దేవుడు నాకు కావాలి. అలాంటి దేవుడి దగ్గరే నేను ఉన్నాను. తన స్వార్థం కోసం సంతోషం కోసం నరబలి కోరుకున్న దేవుడు కానీ దేవత కానీ నాకొద్దని ధైర్యంతో చెప్పింది. ఈ తెగింపే, ఈ విశ్వాసమే, ఈ ధైర్యమే క్రీస్తు ప్రభు వంశావళిలో చోటు దక్కేలాగా చేసింది. ప్రియులకు దేవుని బిడ్డలారా, మనం ఎక్కడ నివసిస్తున్నామో అక్కడ ఎంత ధైర్యంతో ఎంత తెగింపుతో మనం చెప్పగలమా మన దేవుడి గురించి? నాకు ఈ దేవుడే కావాలి, నాకు వేరొక దైవంతో నాకు పని లేదు, వేరొక విశ్వాసంతో నాకు పని లేదు, నేను నమ్మే దేవుడి కోసం నా ప్రాణాలైనా ఇస్తానని మనము కూడా ధైర్యంగా తెగేసి చెప్పగలమా? ఈ క్రిస్మస్ వేళలో ఇదేనండి సిద్ధపాటు. అయితే రూతు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో తిరిగి మోవాబు నుండి బెత్లెహేమునకు వెళ్ళిపోతున్న క్రమంలో ఆ నవోమి తనకున్న 2 కోడలను పిలిచింది. వీళ్ళకి ముగ్గురికి కూడా పాపం భర్తలు పోయారు, విధవరాలు అయిపోయారు. నవోమి ఏం చెప్తుందో చూడండి 6వ వచనంలో. 8వ వచనం, త్రోవలో నవోమి 2 కోడళ్లతో ఇలా అంటుందండి, అమలారా, మీరిక తిరిగి మీ పుట్టినిండ్లు చేరుకొనుడు. మీరు నా ఎడల ఆ గతించిన వారి ఎడల మిగుల దయ చూపితిరి. ప్రభువు కూడా మిమ్ము కరుణతో చూచునుగాక. యావే అనుగ్రహం వలన మీరు మరలా పెండ్లి ఆడి మీ కుటుంబములను నిలబెట్టుకొందురుగాక అని పలికి వీడ్కోలు సూచనగా వారిని ముద్దు పెట్టుకొనెను. కోడళ్ళు పెద్దగా ఏడ్చుచూ మేమును నీతో పాటు మీ జనము వద్దకు వత్తుము అనిరి. కానీ నవోమి వారితో, అమ్మలారా, మీరు నా వెంట రానేలా మేము మరలా పెండ్లి ఆడుటకు నాకింకను కుమారులున్నారు గనుకన మీరిక పొండు అని చెప్తున్న క్రమంలో ఈ మాటలు విన్న తర్వాత ఓర్ఫా 14వ వచనం చూడండి. ఆ మాటలకు వారు మరలా వెక్కి ఏడ్చిరి. అంతటా ఓర్ఫా వీడ్కోలు సూచనగా అత్తను ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయాను. కానీ రూతు మాత్రము నవోమిని వదిలిపెట్టదయ్యను. ఇక్కడ ఒక విషయం నేర్చుకుందామండి. నవోమి అన్న మాటకు అర్థం మధురము అని అర్థం. మధురమైంది ఏంటండి మన జీవితంలో? దేవుడి వాక్కు. తేనె కంటే తియ్యనైన వాక్కు దేవుడి వాక్కు అని రాయబడి ఉంది కదా. నవోమి అనగా దేవుడి వాక్కు అని అర్థం. అయితే నవోమి 2 కోడల్ని పిలిచి, మీరు నాతో ఈ ముసలదానితో మీరుండి ఏం ప్రయోజనం? మీకు ఇంకా వయసు ఉంది కదా, మీరు మీ ఊరికి వెళ్ళిపోయి మీ మోవాబుకు వెనక్కి వెళ్ళిపోయి మీ పెళ్ళిళ్ళేవో మీరు చేసుకుని సుఖంగా ఉండండి, స్థిరపడండి అని చెప్తే, మొదట్లో లేదత్తా నీతోనే ఉంటామని అన్న ఆ ఇంకో కోడలు ఉందే, ఓర్ఫా అనే కోడలు, ఆ కోడలు అత్తను ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయిందంట. రూతు మాత్రం అత్తను కౌగిలించుకొని ఉండిపోయిందంట. ఈ క్రిస్మస్ వేళలో నువ్వు ఓర్ఫాలాగా ఉంటావా, రూతులాగా ఉంటావా అని దేవుడు మనందరిని అడుగుతున్నాడు. నవోమి అంటే దేవుడి వాక్కు. చాలామంది ఓర్ఫాలు ఉన్నారండి మన మధ్య. నాకు దేవుడంటే ఎంతో ప్రేమ, దేవుడి వాక్యం అంటే ఎంతో అభిమానం అని అంటూ ఓర్ఫా నవోముని ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయినట్లే క్రిస్మస్ పండగకు వచ్చి క్రిబ్బులో ఉన్న బాలయేసును ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయే ఓర్ఫాలే ఎక్కువ. రూతులాగా నవోముని హత్తుకొని అంటుకొని నవోముతోనే ఉండిపోయే రూతులు చాలా తక్కువ. ఈ రోజుల్లో పండగ వచ్చింది కదా, బైబిల్ గ్రంథాన్ని అలా ముద్దు పెట్టుకొని నవోముని ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయే ఓర్ఫాలు. ఉదయం లేచి ఒక లైన్ చదివి బైబిల్ గ్రంథాన్ని ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయేవాళ్ళు.
జోబులో లేకపోతే మెడలో ఉన్నటువంటి రోజరీని జపమాలని ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయేవాళ్ళు. దేవాలయానికి వచ్చి స్వరూపాల ముందు ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయేవాళ్ళు. పశువుల శాలలో ఉన్న యేసు మరియా జోజప్పలకు ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయేవాళ్ళు. అందితే ఒక గొర్రె పిల్లను కూడా, ఒక ఒంటిని కూడా ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయేవాళ్ళు. ఈ రోజుల్లో కావాల్సింది ఓర్ఫాలు కాదు, దేవుడికి కావాల్సింది రూతులాగా దేవుణ్ణి, దేవుని వాక్యాన్ని, దేవుడి సంఘాన్ని అంటి పెట్టుకునే వాళ్ళు కావాలి, రావాలి, లేవాలి. పౌలు గారు అంటారు, జీవవాక్కునకు మీరు అంటి పెట్టుకుని ఉండడు. దేవుని వాక్యానికి రూతులాగా అంటి పెట్టుకుని ఉండాలి. ఇదే కదా నిజమైన క్రిస్మస్. ఓర్ఫా మరలా మోవాబుకు వెళ్ళిపోయింది వెనక్కి. రూతు నవోమి అని పిలవబడే వాక్కుతోనే హత్తుకొని ఉండిపోయింది. అది అసలు సిసలైన కారణం. ఈ ఒకప్పుడు అన్యురాలు, ఒకప్పుడు దాసురాలు అయినటువంటి ఈ రూతుకి క్రీస్తు ప్రభు వంశావళిలో చోటు దక్కడానికి కారణం ఇదేనండి. ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయే క్రైస్తవులు కాదు ఈరోజు ఆ బాలయేసుకు కావాల్సింది. ఆ యేసయ్యకు, ఆయన వాక్యానికి అంటి పెట్టుకుని ఉన్నవాళ్ళు కావాలి. ఆయనే చెప్పారు యోహాను సువార్త 15వ అధ్యాయంలో, నేను ద్రాక్షావల్లిని, మీరు తీగల్లాగా రెమ్మల్లాగా నన్ను అంటుకొని ఉండండి. నా యందు ఫలించని తీగ కొట్టివేయబడి పారవేయబడును అని చెప్పే మాటలు జ్ఞాపకం చేసుకుందాం ఈ సందర్భంలో. ఇక మనం ముగించుకుందాం. రూతు తర్వాత క్రమంలో ఏ రీతిగా భాగ్యశాలి అయ్యిందో, భాగ్యవతి అయ్యిందో మనం నేర్చుకుంటూ ఉంటుంటే, ఆమె సత్ప్రవర్తన, ఆమె మాటల్లోనూ చేతల్లోనూ ఒక రకమైన మర్యాద, గౌరవం. చదివి వినిపించమంటారా? ముందుగా 17వ వచనములో ఆవిడేం చెప్తుందంటే, రూతు అత్తతో, నీవు నన్ను వెళ్ళిపొమ్మని నిర్బంధ పెట్టవలదు, నేనును నీ వెంట వత్తును, నీవు వెళ్ళు చోటునకే నేనును వత్తును, నీవు వసించు చోటనే నేనును వసింతును, నీ బంధువులు నా బంధువులగుదురు, నీ దేవుడు నా దేవుడగును, నీవు మరణించు చోటుననే నేనును మరణింతును, నిన్ను పాతిపెట్టు చోటుననే నన్నునూ పాతిపెట్టుదురు, మృత్యువు తప్ప మరి ఒకటి మనలను వేరుపరిచినచో ప్రభువు నాకు ఎంతటి కీడైనను చేయునుగాక అని పలికెను. ఈ రూతు మాట, ఈ రూతు గురించి నేను వింటున్నప్పుడు నాకు ఒకటి అనిపిస్తుందండి. రూతు ఎన్ని ప్రసంగాలు వినుంటుందండి? రూతు ఒకప్పుడు అన్యురాలు, మోవాబు దేశంలో కెమోషును ఆరాధించే ఒక మోవాబీయురాలు. ఒక్క ప్రసంగం విన్న తర్వాత ఎంతగా, ఎంత మర్యాద, ఎంత సంస్కారం, మాటల్లోనూ చేతల్లోనూ ఎంత సత్ప్రవర్తన. నాకు అనిపిస్తూ ఉంటుంది, ఇన్ని ప్రసంగాలు విని మేము పుట్టినప్పటి నుంచి క్రైస్తవులమేనండి అని చెప్పుకుంటున్న మనలో, మన మాట తీరులో, మన మర్యాదలో, మన సంస్కారంలో చాలామందిలో మార్పు లేదే. రూతులాగా గౌరవంగా మాట్లాడగలమా పెద్దలతోనూ? ఒక కోడలు అత్తతో ఏ రీతిగా మాట్లాడాలో రూతు మనకు నేర్పిస్తుంది ఒక్క ప్రసంగం విన్న తర్వాత. ఇన్ని ప్రసంగాలు వింటున్నటువంటి కోడళ్ళారా, అత్తలారా, అల్లుళ్ళారా, మామలారా, గురువులారా, విశ్వాసులారా, ఇంత దేవుడి వాక్యం బోధిస్తున్నామే, ఇంత దేవుడి వాక్యం ఆలకిస్తున్నామే, మన మాట తీరులో, మన సంస్కారంలో, మన మర్యాదలో ఏమైనా మార్పు అనేది ఉందా లేదా? ఒక అన్యురాలు భక్తురాలుగా సిద్ధపడిన తీరండి ఇది. ఒక దాసురాలు యజమానురాలిగా సిద్ధపడినటువంటి తీరు చూడండి. ఈ రోజుల్లో కూడా నిన్నగాక మొన్న క్రీస్తు ప్రభువును విశ్వసించిన వారికి, మేము పుట్టినప్పటి నుండి క్రైస్తవులమేనండి అని చెప్పుకుంటున్న వారికి, వారి భక్తిలోనూ మర్యాదలోనూ ఎంత తేడా ఉంటుందో మీరే గమనించగలరు. ఇక రూతు తాను పొందిన భాగ్యానికి కారణం ఒకటి తన మాట తీరు, తన సత్ప్రవర్తన అని చెప్పుకుంటే, రెండవ అధ్యాయములో 7వ వచనం ఒకసారి చదువుతాను చూడండి. రూతు గురించి అక్కడ ఉన్నటువంటి సేవకులు బోవజుతో మాట్లాడుతున్నారు. ఆమె మన కోతగాండ్ర వెంట నడుచుచూ పరిగులేరుకుందునని నన్ను బ్రతిమలాడెను. పాపం ప్రొద్దుటి నుండి ఎప్పటి వరకు శ్రమపడినది, ఇప్పుడే కొంచెము నీడ పట్టున కూర్చున్నదే అని చెప్పాను. రూతు గురించి అక్కడ చుట్టూ ఉన్న వాళ్ళు ఏం చెప్తున్నారో తెలుసా అండి?
ప్రొద్దుటి నుండి ఇప్పటి వరకు శ్రమ పడినటువంటి చక్కటి ఇల్లాలు. ఎలాంటి వారికి క్రీస్తు వంశావళిలో చోటు దక్కిందో తెలుసా? ఆవిడ ఒకప్పుడు కెమోషి దేవతను ఆరాధించేది. ఆవిడ గతం గురించి దేవుడు మాట్లాడలే. ఇప్పుడు నువ్వు శ్రమ పడేదానివా? పొద్దుటి నుంచి ఎప్పటి వరకు శ్రమ పడినటువంటి వాళ్ళు చాలామంది ఈ వాక్యం ఆలకిస్తున్న మంచి ఇల్లాలుడు, మంచి స్త్రీలు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పాపం కంపెనీల్లోనూ బయట పనిచేసి కాయ కష్టం చేసి శ్రమించే వాళ్ళు. వాక్యం వింటున్న నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువు శ్రమకు తగ్గ ప్రతిఫలాన్ని ఇచ్చే దేవుడండి. దినమల్లా శ్రమించినటువంటి రూతు పట్ల బోవసుకు గౌరవం కలిగింది. గౌరవం కలిగి ఏమంటాడో తెలుసా? 11వ వచనము చదువుతున్నాను చూడండి. బోవజు రూతుతో, నీవు నీ మగడు చనిపోయిన తర్వాత మీ అత్తకు నీవు ఎంత ఉపకారము చేసితువో నేను వింటిని. నీ తల్లిదండ్రులను నీ జన్మదేశమును విడనాడి ముక్కు మొగము తెలియని ఈ క్రొత్త ప్రజల చెంతకు వచ్చితివి. నీ మంచితనమునకు గాను ప్రభువు నిన్ను ఆశీర్వదించునుగాక అన్నాడు బోవసు. దేవుడు మనల్ని ఎందుకు ఆశీర్వదిస్తాడండి? మా తాత బిషప్పు, మా మామయ్య ఫాదరు, అందుకు కానీ దేవుడిని ఆశీర్వదించడండి. మన ఇంట్లో ఫాదర్లు ఉంటేనో సిస్టర్లు ఉంటేనో బిషప్లు ఉంటేనో దేవుడు మనల్ని ఆశీర్వదించారండి. దేవుడు ఎందుకు ఆశీర్వదిస్తారని బోవస్ చెప్తున్నాడంటే, నీ మంచితనమునకు గాను దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. రూతు భాగ్యశాలి అవడానికి, క్రీస్తు వంశావళిలో చోటు ఏర్పరచుకోవడానికి ఆవిడ ఎలా సిద్ధపడిందో తెలుసా? అందరికీ మంచి చేస్తూ బ్రతికిందండి. నీ మంచితనమునకు గాను దేవుడు నిన్ను దీవించునుగాక. మంచితనం తీసేసి ఇంకోటి పెడదాం మనం మామూలుగా. నీ కపటత్వానికి, నీ కుళ్ళు కుతంత్రానికి గాను డాష్ ప్రభువు నిన్ను, నీ కోపావేశాలకు గాను ప్రభువు నిన్ను, నీ అసూయ స్వార్థమునకు గాను ప్రభువు నిన్ను. నేను చెప్పట్లేదు, మీరే ఊహించుకోండి. దేవుడి వాక్యం ఏం చెప్తుందంటే, నీ మంచితనమునకు గాను దేవుడి నిన్ను దీవించునుగాక అని బోవజు చెప్పి అప్పుడు వరకు బోవజు పొలములో జాగ్రత్తగా నన్ను చూస్తూ వినండి. అందరూ పరుగులేరుకుంటున్న వరుసలో చిట్ట చివర వరుసలో పాపం ఉదయం నుండి సాయంత్రం వరకు పరుగులేరుకుంటుందంటే ఏదో మిగిలిపోయినటువంటి ధాన్యపు గింజలను ఏరుకుంటుంది. నీ మంచితనమునకు గాను దేవుడు ఇక మీదట నిన్ను దీవిస్తాడు రూతు అని బోవజ్ ఏమన్నాడు తెలుసా? లాస్ట్ లైన్లో పరుగులేరుకుంటున్నటువంటి ఆమెను ఒక్కసారి బోవజ్ అన్నాడు. చిన్నప్పుడు మనం డ్రిల్ చేసేవాళ్ళమే, పీటీ క్లాస్. అబౌట్ టర్న్ అన్నాడంటే ఒకేసారి అందరు ఏమయ్యారు? తిరిగిపోయారు. ఇప్పుడు చివరి వరుసలో ఉన్నటువంటి రూతు ఇప్పుడు ఏ వరుసలో ఉంది? ముందు వరుసలో ఉంది. ప్రభు చెప్పారు కదా, కడపటి వారు మొదటివారు అవుతారని. కడపటి వారు మొదటివారు ఎలా అవుతారు? ఎప్పుడో మోవాబీయురాలాగా శపించబడినటువంటి వంశంలో పుట్టినటువంటి ఈవిడ క్రీస్తు వంశావళిలో చోటు సంపాదించుకున్న మొదటి వరుసలో ఎలా నిలబడిందంటే, పరలోకమందున్న బోవజు ఈవిడ మంచితనాన్ని చూసి అబౌట్ టర్న్ అన్నాడంతే. ఆఖరి వరుసలో ఉన్న రూతమ్మ ముందు వరుసలోకి వచ్చి నిలబడింది. ప్రియులకు దేవుని బిడ్డలారా, బ్యూటిఫుల్ అండి ఇది. ఈ రోజుల్లో మనం ఎంత శ్రమపడినా ప్రజలు కానీ, నాయకులు కానీ, పాలకులు కానీ, అధికారులు కానీ మనల్ని చివరి వరుసలో ఉంచాలని చూస్తుంటే, పైనున్న దేవుడు ఒకడున్నాడండి, మనల్ని చూస్తున్న దేవుడు యెహోవా ఈరే. ఆయన ఎల్ రోయి, చూచే దేవుడు. ఆయన చూస్తూ ఆ దేవుడు ఏమంటాడు తెలిసిన? నీవు ఈ లోకం దృష్టిలో చివరి వరుసలో ఉన్నా, నా దృష్టిలో నీవు ముందు వరుసలో ఉన్నావని ప్రభు చెప్తున్న మాటలు. కాబట్టి అబౌట్ టర్న్ అని బోవజ్ ఏం చేశాడో తెలిసిన? నువ్వెంత మంచిదానివి, మీ అత్తగారి పట్ల నువ్వెంత మంచిగా ప్రవర్తించావో నేను విన్నాను, మన ఊరు వాళ్ళు విన్నారు. కాబట్టి ఈ పొలంలో పరిగెలేరుకున్న నిన్ను నా భార్యగా చేసుకుంటానని బోవజు ఆమెను పెండ్లాడాడు. ఏ పొలములో అయితే దాసురాలిగా ఒక పనికెత్తెగా పరిగెలేరుకుందో ఆ పొలానికే యజమానురాలయ్యింది. రూతు బోవజును పెండ్లాడిన తర్వాత
వాళ్ళిద్దరు కోపురం చేసి ఓబెదుకు జన్మనిచ్చారు. ఈ ఓబెదుకు పుట్టినవాడే ఏషాయి, ఏషాయికి పుట్టినవాడే దావీదు. ఇలా దావీదు వంశములో పుట్టినవారే మనం ఆరాధిస్తున్నటువంటి యేసు ప్రభువు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదండి రూతు సిద్ధపాటు. ఒక దాసురాలు యజమానురాలు ఎలాగయింది, ఒక అన్యురాలు భక్తురాలుగా ఎలా ఏర్పడింది, ఒకప్పుడు మోవాబు దేశంలో శపించబడినది క్రీస్తు వంశావళిలో చోటు ఎలా సంపాదించుకుంది, ఎలా సిద్ధపడిందంటే చాలా విషయాలు మనం మాట్లాడుకున్నాం. తన అత్తగారిని విడిచిపెట్టకుండా అత్తకు హత్తుకుని ఉండిపోయే తత్వం. నవోమి అనగా వాక్యానికి హత్తుకొని ఉండిపోయి మధురము అంటే జీవితంలో చేదును అంటిపెట్టుకోలేదండి. నవోమికి ఉన్న వేరే పేరేంటంటే మారా అంటే చేదు. మనలో చాలా మట్టుకు చేదు అనుభవాలు అలా జ్ఞాపకం చేసుకుంటూ కుమిలిపోతూ ఉంటామండి. రూతు మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటో తెలుసా? మారా అనే చేదును అంటిపెట్టుకోకుండా నవోమి అనే మాధుర్యాన్ని, అంటే జీవితంలో ఓన్లీ బ్యాడే జరగదండి మనకి, అన్ని చెడు అనుభవాలే ఉండవండి, చాలా మధురానుభూతులు ఉంటాయి. మర్చిపోలేని చాలా మంచి సందర్భాలు జీవితంలో జరుగుతాయి. మనం తలంచుకోవలసింది మన జీవితంలో జరిగే మంచిని తలంచుకొని దేవుడు స్తుతించాలి రూతులాగా. అంతేగాని ఎప్పుడో ఏదో జరిగింది, ఎవరో నన్ను ఏదో అనేశారు, అవి చూసి చాలామంది కృంగిపోతూ ఉంటారు. ఇది దేవుడికి నచ్చదు, దేవుడికి నచ్చదు. రూతులాగా మధురమైనటువంటి వాటిని, ముఖ్యంగా దేవుడి వాక్యాన్ని అంటిపెట్టుకుని ఉందాం. ఆఖరి వరుసలో ఉండి పరిగెలేరుకుంటున్న ఏనాడు ఎవరి మీద సనుగుడు గొనుగుడు లేకుండా, ఉదయం నుండి సాయంత్రం వరకు శ్రమించి తన కష్టార్జితంతో తాను బతికి తన అత్తకు కూడా కాసింత వండి పెట్టి చాలా మౌనముగా సాత్విగా బ్రతికింది, అందరి మన్నన పొందుకుంది. ఏనాడు నోరు జారినట్లుగా, నోరు పారేసుకున్నట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చదవం. నీ మంచితనమునకు గాను తన మంచితనము తన ఇంటి గుమ్మాన్ని దాటి ఊరంతా తెలిసిపోయింది. ఈరోజు మన గురించి తెలియాల్సింది మన ఊరంతా, ఆడంత పొగరబోతూ, ఈవిడెంత గయ్యాలి, ఎలా కాదండి మన గురించి తెలియాల్సింది. అమ్మో, చాలామంది అంటారు వాడి నోట్లో నోరు పెట్టకూడదు, ఆమె ఫైర్ బ్రాండు, ఆమె కోపమంతా ముక్కు మీద ఉంటుంది, ఇలా కాదండి మన గురించి ప్రచారం అవ్వాల్సింది. నీ మంచితనము ఊరంతా ప్రచారం అవ్వాలి. మనలో ఉన్న మంచి, క్రిస్మస్ పండగ సందర్భంలో వాళ్ళ ఇంట్లో, అసలు పండగ అంటే వాళ్ళ ఇంట్లో ఒక 10 మందికి పేదలకు అన్నం పెట్టారు, మన మంచితనం స్ప్రెడ్ అవ్వాలి. క్రిస్మస్ పండగ సందర్భంలో వారి దేవాలయానికి కానుకగా ఇది చేశారు అది చేశారని మన మంచితనం ప్రచారం అవ్వాలి. క్రిస్మస్ పండగ సందర్భంలో వారు ఇదిగో పేదలకు ఇది చేశారు, అనాథలకు ఇలా కార్యక్రమాలు చేశారు. ఇంకోటి చెప్పమంటారా? క్రిస్మస్ పండగ సందర్భంలో ఆ వీధిలో ఉన్న వాళ్ళందరూ వాళ్ళ వీధిని శుభ్రం చేశారు. రోజు తడి చెత్త పొడి చెత్త అని అరుచుకుంటూ వచ్చినటువంటి పాపం మన ఇంటి చెత్తను సంవత్సరం అంతా ఏరుతున్నారు కదా, అలా చెత్త సేకరించే వాళ్లకు ఆ వీధి వాళ్ళందరూ కూడా ఆ క్రిస్మస్ పండుగ రోజు సన్మానం చేశారు. ఏమండి, మన ఇంటి కాలువలు శుభ్రం చేస్తున్నవారు, మన ఇంటి ఆయమ్మలు, పని మనుషులు, మనం చెయ్యడానికి మనకు ఇష్టం లేని పనులు మన కోసం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు మన చుట్టూ. మనకేదైతే అసహ్యమో, ముట్టుకోవడానికి చూడడానికి ఏదైతే అసహ్యమో మన కోసం పనులు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు కదా. మన మంచితనం చూపించుకోవలసిన సమయం ఆసన్నమైందండి. రూతులాగా మనం కూడా సిద్ధపడదాం. క్రీస్తు వంశావళిలో రూతు చోటు సంపాదించుకున్నట్లే జీవగ్రంథంలో దేవాది దేవుడు మనందరకు చోటును దయచేసి పెట్టుదురుగాక. ఈ ప్రయత్నంలో దేవాది దేవుడు మనందరకు తోడై ఉండునుగాక. ఆమెన్.
ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ములను మీ కుటుంబములను ఆయురారోగ్యములతోనూ శాంతి సమాధానములతోనూ ఆశీర్వదించి కాపాడుదురుగాక.